హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి టిప్స్. మీకోసం ఎంతో ఈజీ అండ్ టేస్టీ మటన్ కర్రీ అయితే చేసి చూపిస్తున్నానండి. నా స్టైల్లో చూసేయండి. మరి మటన్ కర్రీ కోసం 1/2 కేజీ మటన్ అయితే తీసుకున్నానండి. బాగా శుభ్రం చేసుకున్న తర్వాత మటన్ నీచు వాసన రాకుండా ఉండడం కోసం ఒక నిమ్మ చెక్క రసమును సాల్ట్ వేసి మరొకసారి శుభ్రం చేసుకున్నట్లయితే నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి. ఇప్పుడు మటన్ కర్రీ తయారీ కోసం మనం శుభ్రం చేసుకున్న మటన్లో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, ఒక నిమ్మచెక్క రసాన్ని కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టయితే బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 10-15 మినిట్స్ అయితే మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని విజిల్ కుక్కర్ అయితే పెట్టుకున్నానండి. 1/2 కేజీ మటన్కు ఉడకడానికి ఈ కుక్కర్ అయితే సరిపోతుంది. 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 కప్పు వరకు ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని కొన్ని ఆనియన్స్ ముక్కలను అయితే ఒక బౌల్లోనికి అయితే తీసుకోవాలండి. కొన్ని కుక్కర్లోనే ఉంచుకోవాలి. ఇందులో కొన్ని మసాలా దినుసులను అయితే యాడ్ చేసుకోవాలండి. చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా దాల్చిన చెక్క, లవంగాలు ఇలా వేయడం వలన మటన్ గ్రేవీ చాలా టేస్టీగా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే యాడ్ చేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మటన్ అయితే మొత్తం యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని అటు ఇటు కలుపుతూ 2-3 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. 2 పచ్చిమిరపకాయలు ఈనుల్లా కట్ చేసుకొని కాస్త కరివేపాకు కూడా వేసి మొత్తం కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2-3 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని. ఈ 2-3 మినిట్స్ మటన్ కుకింగ్ అయ్యేలోగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఫ్రై చేసి ఉంచుకున్నాం కదండి, వాటిని అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకొని మీడియం సైజ్ టమాటాలు 2 అయితే యాడ్ చేసుకోవాలండి. 5-6 జీడిపప్పులను కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసి వేసుకోవడం వలన మటన్ గ్రేవీ అనేది థిక్గా టేస్టీగా వస్తుందండి. చాలా బాగుంటుంది. బగారా రైస్ అలానే చపాతీ, రైస్ దేంట్లోనికైనా చాలా బాగుంటుందండి. చూడండి 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో మటన్ ఉడికించేసరికి వాటర్ అనేది పైకి వచ్చింది కదా, ఈ టైంలోనే మరొక 2-3 మినిట్స్ అయితే మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అదే ఆనియన్స్ పేస్ట్ అయితే వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి మొత్తం కలుపుకున్న తర్వాత గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మటన్ మసాలా అయితే 1/2 టీ స్పూన్ అయితే వేసుకున్నానండి. ఇది మటన్ మసాలా నేను ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటానండి. మీకు మటన్ మసాలా ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియోలో కామెంట్ చేయండి. మటన్ మసాలా ఎలా తయారు చేసుకోవాలనే వీడియో కూడా చేసి చూపిస్తాను. ఆనియన్ పేస్టు ఏ బౌల్తోనైతే వేసుకున్నానో అదే బౌల్తో వాటర్ అయితే 1 కప్ అయితే వేసుకున్నానండి. కాస్త కొత్తిమీర కూడా వేసి మొత్తం ఒకసారి కలిసేటట్టయితే కలుపుకున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కుక్కర్ మూత అయితే పెట్టుకొని 6 విజిల్స్ వచ్చినంత వరకు అయితే మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి మటన్ అనేది కరెక్ట్గా కుకింగ్ అయితే అయిపోతుందండి. చాలా బాగుంటుంది. చూసారు కదా, మూత తీసేటప్పుడు ఆయిల్ అయితే పైకి వచ్చింది కదా, ఇలా వచ్చింది అంటే మటన్ కరెక్ట్గా ఉడికినట్లండి. గ్రేవీ కూడా కరెక్ట్గా సరిపోయింది. మళ్ళీ మనం స్టవ్ అయితే ఆన్ చేయనవసరం లేదు. ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకున్నట్లయితే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా తయారు చేసుకున్న గ్రేవీ మటన్ అయితే రైస్లోనికైనా చపాతీలోనికైనా బకారా రైస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. నేనైతే సండే రోజు చేశాను. మా పిల్లలకైతే పెట్టాను. ఇలా చాలా ఇష్టంగా తిన్నారు. నార్మల్ రైస్తోనే చేసి పెట్టాను. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్తోని ఫ్యామిలీతోని షేర్ చేసుకోండి. ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.